जय राधा माधव जय कुंज बिहारी। Hare Rama
श्रील प्रभुपाद की విల్ సింగ్ ఒక వైష్ణవ గీతం పాడదాం. దెన్ విల్ స్టార్ట్ టుడేస్ విత్ రెస్పెక్ట్ టు అవర్ అకేషన్. దీన్షన్ బ్రో విల్ సింగ్ గౌరాంగ బోలితే హవే. అండ్ ఇన్ బిట్వీన్ లెక్చర్ ఆల్సో మనకి సమయాన్ని బట్టి వేరే వైష్ణవ గీత కూడా పాడాలి. గౌరాంగ బోలితే హవే పులక శరీరా హరి హరి బోలితే నయన బహీరా
ओमज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिति नामिनि नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणि निर्विशेषशून्यवाणी पाश्चात्यदेशतारिणि वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा భక్తులందరికీ స్వాగతం. ఈరోజు స్పెషల్ ఫెస్టివల్ రీస్టార్టింగ్ ఆఫ్ సండే లవ్ ఫీస్ట్ అండ్ అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో టు గెట్ ద ఎంపవర్మెంట్ మనం ఏం చేసామంటే ఈ నిత్యానంద త్రయోదశి ఈ ఆదివారం యొక్క సత్సంగ కార్యక్రమాలు రెండు కలిపి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. సో విల్ స్టార్ట్ విత్ చైతన్య చరితామృత ఆదిలీల 1వ అధ్యాయం శ్లోకం 7 1.1.7 సిసి 1.1.7 అందరి దగ్గర ఉన్నాయి శ్లోకాస్. ఆదిలీల చైతన్య చరితామృతం ఆదిలీల 1వ అధ్యాయం 7వ శ్లోకం. సంకర్షణ కారణ तोयशायी गर्भोदशायी पयोदशायी शेषः च यस्य अंश कलाः सः नित्यानन्दाख्याय रामः शरणं मम अस्तु। संकर्षणोता करणोतशायी गर्भोदशायी च पयोदशायी शेषश्च यस्यां सकला समित्या नन्दाख्य रामा शरणं नमस्तु। संकर्षणतारणतोषशायी गर्भोदशायी च पयोदशायी शेषस्य यस्यां सकला समित्या
నందాఖ్య రామాయ శరణం నమస్తు. సంకర్షణ కారణ దోషశాయి గర్భోదశాయి చ పయోదశాయి శేషస్య యస్యాం సకలా సనిత్యా నందాఖ్య రామాయ శరణం నమస్తు. Translation. May Sri Nityananda Rama be the object of my constant remembrance. Sankarshana, Seshanaga and the Vishnu who lies in the Karana ocean, Garbha ocean and ocean of a mill are his plenary portions and portions of his plenary portions. So, ఈ శ్లోకంలో నిత్యానంద ప్రభు లేదా బలరాం ఈయన యొక్క విస్తారాల గురించి చెప్పడం జరిగిందనమాట. మనకి యూనివర్సల్ క్రియేషన్ అంటే మన బ్రహ్మదేవుడు మనకి ఏవైతే యూనివర్సెస్ ఉన్నాయో దాంట్లో కూడా రకరకాల ఓషన్స్ ఉన్నాయి. అంటే సముద్రాలు. ఎలాంటి ఓషన్స్? కారణ ఓషన్, కారణ సముద్రం, గర్భోదక ఓషన్ అండ్ శ్వేతద్వీపం ఎక్కడైతే ఓషన్ ఆఫ్ మిల్క్ పాల సముద్రం ఉంది. ఇవన్నిట్లో ఎవరైతే విష్ణు ఉంటారో అక్కడ దే ఆర్ ఆల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ లార్డ్ నిత్యానంద. అంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్పేవారు ఏమని, కృష్ణుడికి బలరాముడికి మధ్యన ఏ విధమైన వ్యత్యాసం లేదు. ఏ వ్యత్యాసం ఏంటి? కలర్. అంటే మనకి శ్యామ్ సుందర్ ఏ కలర్లో ఉన్నారు? మరి వృందావనంలో కృష్ణ బలరాముల్లో బలరాముడు ఏ కలర్లో ఉంటారు? శ్వేత ఈజ్ ద లార్డ్ ఇన్ శ్వేత ఫామ్ లైక్ వైట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. కానీ బలరాముడు ఏమనుకుంటారంటే ఎప్పుడు ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ సర్వైటర్ గాడ్ హెడ్. అంటే ఆయన స్వయంగా భగవంతుడు అయినా సరే ఆయన సేవక భావంలో ఉంటారు ఇప్పుడు బలరాముడు. అదేవిధంగా నిత్యానంద ప్రభు హూ ఈజ్ నన్ అదర్ దెన్ బలరాం. అంటే ఎవరైతే బలరాముడే నిత్యానంద ప్రభుగా మనకి అవతరించారు ఇక్కడ మనకి ఈ కలియుగంలో. సో ఆయన కూడా ఇదే ఒక సేవాభావంలో ఉంటారన్నమాట. అంటే చైతన్య మహాప్రభు ఎప్పుడు ఏ సేవ ఇచ్చినా సరే ఆయన ఎప్పుడు కూడా దాన్ని ఎలా చేయాలి, మనకి ఆ మహాప్రభు యొక్క సంకీర్తన మూమెంట్ ఎలా ఎక్స్పాండ్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో దానిలో భాగంగానే ఆయన ఒక చాలా గొప్ప లీల చేశారు. ఏంటది? నిత్యానంద ప్రభు ఎవరు చెప్తారు? జగాయ్ అండ్ మదాయ్. అవునా కాదు? ఎందుకని? సో జగాయ్ మదాయ్ ద్వారా అలాంటి ఎవరైతే ఫాలోయింగ్ పీపుల్ అంటే ఎవరైతే టెక్నికల్గా వాళ్ళు భగవంతుడి యొక్క నామం తీసుకుంటే సో శ్రీ చైతన్య మహాప్రభు పేరు, అదే సంకీర్తనం యొక్క మూమెంట్ పేరు మొత్తం ఈ కమ్యూనిటీ అంతా స్ప్రెడ్ అవుతుంది అని నిత్యానంద ప్రభు ఏం చేశారు? జగాయన్ మదాయన్కి ప్రచారం చేయడానికి వెళ్ళారు. సో ఆ లీల మనలో చాలామంది చదివే ఉంటారు. సో నేను ఈరోజు ఇంకొన్ని లీలలు అంటే నిత్యానంద ప్రభు యొక్క మహత్యం, ఆయన యొక్క గొప్పదనం గురించి నేర్చేసుకుంటాం. సో నిత్యానంద ప్రభు ఏంటంటే ఎక్కడైతే నార్మల్ పీపుల్ అంటే మిగతా భక్తులు వెళ్ళి ప్రచారం చేయలేరో అలాంటి ప్లేస్లోకి వెళ్ళి ప్రచారం చేసేవారు. అంటే నార్మల్గా మనం అందరం ఓకే బస్ స్టాండ్కి వెళ్ళాం, రైల్వే స్టేషన్కి వెళ్ళాం, గీతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అలా. కానీ ఎవరైనా ఏదో లిక్కర్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం అంటే అంత ఈజీగా, అవునా కాదు? లేకపోతే రకరకాల ఇంకా అలాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోండి, అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం అంటే నిజంగా నీకు గట్స్ ఉండాలి. లైక్ వాళ్ళ యొక్క మూడు ఎలా ఉంటుందో తెలియదు. లైక్ ఇక్కడ కూడా జగాయ మదాయలో సో లార్డ్ నిత్యానంద వాజ్ బిటెన్ బై దెమ్ ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఇంటాక్సికేటెడ్. మనకు తెలియదు వాళ్ళు ఏమైతే అదిగా రెస్పాండ్ అవుతారు. కానీ నిత్యానంద ప్రభు ఆయన చైతన్య మహాప్రభు సేవ కోసం ఎంత కష్టమైన క్లిష్టమైన పరిస్థితులైనా ప్రచారం చేసేవారు అన్నమాట. ఒక మంచి లీల వస్తుంది ఇక్కడ చైతన్య చరితామృత చైతన్య భాగవతంలో.
కొంతమంది మనకి ఒక ఫోటో ఉంది ఇక్కడ లేదు. నిత్యానంద ప్రభు ఒకసారి అన్ని రకాల ఆభరణాలు ధరించి మంచిగా డ్రెస్ చేసి అలా ప్రచారం కోసం వెళ్తున్నారు అనమాట. ఈ వాజ్ టు వేర్ లాట్ ఆఫ్ జ్యువెలరీ, యూనో ఏమంటారు దాన్ని, మడికట్టు పెట్టుకోవడం, రింగ్స్ అంతా మొత్తం గోల్డ్ జ్యువెలరీ. సో కొంతమంది దొంగలు నిత్యానంద ప్రభుని చూసి, అరే ఈ ఒక్క వ్యక్తి దగ్గర ఇంత బంగారం ఉంది, ఇప్పుడు బంగారం రేటు కూడా ఎక్కువే కదా, సో ఈ ఒక్క ఇంటిలోంచి మనము దొంగతనం చేయగలిగితే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది, నిత్యానంద ప్రభు ఎంత దానం ఉందో అని చెప్పి ఆయన వెనకాల వెళ్తూ నిత్యానంద ప్రభు ఏ ఇంట్లో ఉంటారో చూసి వచ్చారన్నమాట. చూసి వచ్చి ఓకే మరుసటి రోజు రాత్రి మనం దొంగతనం చేద్దామని మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చారు. ప్రిపేర్ అయ్యి వస్తే రాత్రి వచ్చి అక్కడ ఇంటి పక్కన ఒక హైడౌట్ ఒక ప్రదేశంలో దాగున్నారన్నమాట. సో దాగుని అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి వెళ్ళి దొంగతనం చేద్దామని నిశ్చయించుకున్నారు. అయితే మరి భగవంతుడికి అన్నీ తెలుస్తాయి కదా, ఈజ్ పరమాత్మ, ఆయన నుంచి ఎవరో మనం ఏమీ దాచలేము, అవునా కాదు? సో మరి అయితే నిత్యానంద ప్రభువుని వాళ్ళు దొంగతనం చేద్దాం అనుకున్నారు. కానీ సడన్గా నిద్రాదేవి వచ్చి ఏం చేసింది, వాళ్ళందరినీ ఫుల్గా నిద్రలో ముంచేసింది అన్నమాట. సో ఉదయమే తెల్లవారింది, పక్షులు అరుస్తున్నాయి, సడన్గా లెగిస్తారనమాట. అరే మనం ఇక్కడే ఉన్నామేంటి, మనం వెళ్ళి దొంగతనం చేయలేదా అని అనుకుంటారన్నమాట. వాళ్ళు అనుకుని తర్వాత ఏమనుకుంటారు, ఓకే నిన్న మిస్ అయిపోయింది, ఇవాళ ఖచ్చితంగా మనం దొంగతనం చేద్దాం అని ఈరోజు మేమేమో మా కాళీ పూజ సరిగ్గా చేయలేదేమో, సగంలో వదిలేసాం, ఈరోజు బాగా కాళీ ఆరాధన చేద్దాం, చేసి మేము వద్దామని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వస్తారు, మంచిగా పూజ చేసుకుని అన్నీ చేసుకుని వస్తారన్నమాట. వచ్చి మళ్ళీ స్వామి ఆ దొంగతనం చేద్దామని ప్రయత్నిస్తారన్నమాట. ప్రయత్నిస్తే అలా మల్టిపుల్ అటెంప్ట్స్ జరుగుతుంటే ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళు సంహవ్ అక్కడికి వెళ్తారన్నమాట. ఆ ఇంటి వరకు వెళ్తారు. ఇంటికి వెళ్తే లోపలికి వెళ్ళేటప్పుడు జారిపోతారన్నమాట. జారిపోయి పక్కన ఒక కాలువలో ఉంటే ఆ కాలువలో పడిపోతారన్నమాట. పడిపోతే దాంట్లో దోమలు లేకపోతే తేళ్ళు రకరకాల స్నేక్స్ అన్నీ కూడా కుట్టేస్తూ ఉండేవాళ్ళు. వెంటనే వాళ్ళు అనుకుంటారు, హీ ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్, నిత్యానంద ప్రభు ఒక నార్మల్ వ్యక్తి కాదు అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అంటే ప్రతిరోజు ఏదో అటెంప్ట్ చేస్తారు. ఒకరోజు అయితే నిద్ర వచ్చేస్తుంది, రెండో రోజు ఏమైందంటే వాళ్ళ ఇంటి ముందు ఒక స్ట్రాంగ్ బాడీ గార్డ్స్ ఉంటారు అనమాట. వాళ్ళ హరే కృష్ణ మంత్రం చేస్తూ ఉంటూ అక్కడే అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ గదతో మనం కొట్టారంటే మన పని అయిపోతుందని ఆ రోజు వెళ్ళారనమాట. అలా ప్రతిరోజు ప్రయత్నిస్తారు. సో ఫైనల్గా ఒకరోజు అక్కడ వరకు వెళ్ళగలుగుతారు. వెళితే వాళ్ళు జారి కింద పడిపోతారు అనమాట. ఆ నీళ్ళలో పడిపోయి చాలా ఇబ్బంది పడతారనమాట. అన్ని రకాల ఈ స్నేక్స్, స్కార్పియన్స్ అన్నీ కూడా వాళ్ళు కుట్టేస్తూ ఉంటాయి. అప్పుడు నిత్యానంద ప్రభు బయటకు వస్తారన్నమాట. ఇంటి నుంచి బయటకు వచ్చి వాళ్ళని బయటికి లాగుతారు. లాగి మీరు మీ జీవితంలో నిజమైన ఆనందం కావాలంటే మీరు హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. ఈ ధనం అనేది ఈ భౌతిక ప్రపంచంలో మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. కానీ నిజమైన ధనం అనేది మనం ఏదైతే మనతో తీసుకెళ్ళగలిగేది ఏంటంటే భక్తోన్ను సుకృతి, అంటే భక్తి చేయడం ద్వారా మనకి ఏదైతే క్రెడిట్స్ వస్తాయో ఆ దాన్ని మాత్రమే మనం తీసుకెళ్ళగలము అని. పాప పుణ్యాలు రెండూ కూడా, పాపం చేస్తే నరకానికి వెళ్ళి అవగొట్టుకుంటారు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్ళి అక్కడ కూడా అది ఫినిష్ అయిపోతుంది. కానీ భక్తి చేస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు. సో అండ్ యత్కత్వా నిలబడితే తద్ధామ పరమమ్మ, అంటే ఆ యొక్క భగవద్ధామానికి వెళ్ళినారు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచం రావాల్సిన అవసరం లేదు అని నిత్యానంద ప్రభు చెప్తారన్నమాట. సో ఈ విధంగా నిత్యానంద ప్రభు ఏం చేసేవారంటే అతి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు ప్రచారం చేసేవారు అన్నమాట. మన ఒక భక్తుడు కూడా సీనియర్ ప్రీచర్ ధనేకల్ అని ఒక ప్లేస్ ఉంది భువనేశ్వర్లో. ఆ భువనేశ్వర్ దగ్గర ఒక మనకి ఇస్కాన్లో ఒక మినిస్ట్రీ ఉంది. ఏంటంటే దాని పేరు ఇస్కాన్ ప్రిజన్ మినిస్ట్రీ. అంటే ఏంటి? ఇస్కాన్ ప్రిజన్ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే అన్ని రకాల జైల్లోకి వెళ్తూ ఉంటారు అన్నమాట. వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారు. సో ఒకసారి మన సీనియర్ ప్రీచర్ భువనేశ్వర్ వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ డివోటీస్, ప్రభు మాకు మంత్లీ వీ హ్యావ్ టు గివ్ 3 hour క్లాస్ టు ద
ఎవరు వాళ్ళు? ఆ ఖైదీలందరికీ మనము ఇస్కాన్ వాళ్ళకి 3 hours క్లాస్ స్లాట్ ఇచ్చారు. ప్రతి నెల వాళ్ళు 3 hours స్లాట్ ఉంది. సో ఈసారి మీరు ఇక్కడ ఉన్నారు, దయచేసి మాతో రండి అని తీసుకువెళ్ళారు అన్నమాట. తీసుకువెళితే ఖైదీల దగ్గర అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడు నేను లెక్చర్ ఇస్తాను, మీకు నచ్చకపోయినా మీరు నన్ను ఏం కొట్టరు. సో దెర్ ఈజ్ అవునా కాదు. కానీ ఖైదీల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళందరూ కొంచెం నోటరియస్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఆలోచించి వెళ్ళాలి. కానీ ఆ డివోటీ ఈజ్ అ వెరీ మచ్ అడ్వాన్స్డ్ డివోటీ. ఆయన వెళ్ళారనమాట. వెళ్ళి సుమారు ఒక 200 మంది సైనికులు కాదండి, ఖైదీలు అందరూ కూర్చున్నారు. ప్రభుజీ ఆ రోజు అజామిల్ స్టోరీ చెప్పారనమాట. మొత్తం అజామిల్ స్టోరీ మొత్తం భాగవతం నుంచి ఎంత బాగా చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ 1 hour క్లాస్ అయిన తర్వాత అందరితో హరినామ జపం చేయించారు. అదంటే అయిన తర్వాత ఫైనల్గా ఒక వ్యక్తి నుంచున్నాడు. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్, నాకు ఒక ప్రశ్న ఉంది. ఎప్పుడైతే ఆయన ప్రశ్న అడిగారో మిగతా ఖైదీలతో చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకని మనలో కూడా చాలా టాలెంటెడ్ వ్యక్తి ఉన్నాడు. క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంత మ్యాను, నువ్వు ఎలాంటి క్వశ్చన్ అడుగుతావు అంటే ఆయన ఆన్సర్ చెప్పడానికి కష్టపడాలి. అలాంటి క్వశ్చన్ అడుగు వాళ్ళు అలా అనుకుంటున్నారనమాట. మాలో కూడా మంచి ఇంటెలిజెంట్ ఉన్నాడు. సో అయితే అతను ఏమడిగాడంటే క్వశ్చన్, స్వామీజీ మీరు ఎంత మంచిగా అజామిల్ స్టోరీ చెప్పారు, అజామిల్ స్టోరీలో మీరు యమదూతల గురించి చెప్పారు, నేను నమ్మటట్లేదు, యమదూతలు ఉంటారా నిజంగా? అలాంటి వాళ్ళు ఆర్ దేర్ అను యమదూతాస్ రియల్లీ దేర్? అప్పుడు మన ప్రభుజీ ఏం చెప్పారంటే, చూడు నువ్వు ఒక వ్యక్తి దొంగతనం చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా, అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కదా, అదేవిధంగా ఈ యొక్క యూనివర్స్లో ఎవరైతే పాపకర్మలు చేస్తారో వాళ్ళు అరెస్ట్ అయినా కూడా ఇక్కడైతే పోలీసులు ఉన్నారో అక్కడ యమదూతలు ఉన్నారు. ఎప్పుడైతే ఆయన లాజికల్గా, ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నాడు కదా, వెంటనే కనెక్ట్ అయ్యాడు అనమాట. ఎస్ అంటే కానిస్టేబుల్ ఎలా అయితే ఫ్యాక్చువల్, యమదూతస్ కూడా ఫ్యాక్చువల్. సో వాళ్ళు ఎందుకంటే మనము ఈ ప్రపంచంలో తప్పు చేస్తే బెయిల్ తెచ్చుకుని లేకపోతే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కొంచెం అయినా, కానీ యూనివర్సల్ గవర్నమెంట్ అలాంటి అవకాశం లేదు. మన చుట్టూరు ఎన్నో సాక్షులు ఉంటాయి. పరమాత్మ ఈజ్ ద మెయిన్, బట్ దేర్ ఆర్ సో మెనీ డైరెక్షన్స్, పంచమహాభూతి, ఇవన్నీ కూడా సాక్షి అనమాట. వీఆర్ ఆల్ విట్నెసింగ్ అవర్ యాక్టివిటీస్. సో వాళ్ళని తప్పించుకోవడానికి ఏ విధమైన మార్గం లేదు. సో అందువల్ల ఆ భక్తుడు ఆ వ్యక్తికి అలా జవాబు ఇచ్చారనమాట. సో అందరూ కూడా జపాలు మంచిగా జపం చేశారు. సో తర్వాత ఆ పోలీస్ అందరూ వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట మన డివోటీస్. ఏమని, స్వామి ఎప్పుడైతే ఇస్కాన్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో దీనికి ముందు ఎలా ఉండేదంటే, ఈ కొంతమంది 2-3 ఏళ్ళ తర్వాత ఏదో బెయిల్ వచ్చి లేకపోతే ఏదో రకంగా బయటకు వెళ్ళిపోయి ఎవరైతే వాళ్ళ మీద సాక్ష్యం చెప్పారో వీళ్ళు జైలుకి రావడానికి వాళ్ళని అటాక్ చేసేవారు. అంటే ఎవరి కారణంగా అయితే వాళ్ళు జైలుకి వచ్చారో జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళని పగ సాధించేవారు అనమాట. అలా. కానీ ఎప్పుడైతే ఇస్కాన్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం జపం చేస్తున్నారు. కూర్చుని 1/2 hour మేము టైం ఇస్తే వాళ్ళు భగవద్గీత చదువుతున్నారు జైల్లో కూర్చుని. అండ్ మాకు వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా సులువైపోయింది. దే ఆర్ అండర్స్టాండింగ్ గీతా ఫిలాసఫీ అండ్ జపం చేస్తున్నారు. అండ్ వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది చాలా మార్పు వచ్చింది. సో మీకు చాలా ధన్యవాదాలు, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు. మా జాబ్ని మీరు ఈజీ చేశారు. లేకపోతే వీళ్ళందరూ హ్యాండిల్ చేయడం, ఒకళ్ళొకరు కొట్టుకునేవారు, తట్టుకునేవారు. కానీ మీ ఇస్కాన్ ప్రోగ్రామ్ 3 నెలలు అయ్యింది స్టార్ట్ అయ్యి, కానీ 3 ప్రోగ్రాంకే ఇంత మార్పు వచ్చింది వీళ్ళ జీవితాల్లో. మీరు దయచేసి ప్రతి నెల కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేయండి. అంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏదైతే ఫిలాసఫీ ఇచ్చారో అది ఎంత పవర్ఫుల్ అంటే, ఈవెన్ ఎవరైతే ఒక ఖైదీ అంటే ఒక పర్సన్ ఇన్ దట్ ఖైదీలో ఎవరు ఉన్నారో, ఒక మర్డర్ చేసిన వాడు ఉన్నాడు, వేరే రకరకాల యాక్టివిటీస్ చేసిన వాడు ఉన్నాడు. అంటే వాళ్ళకి దే థాట్ ఇట్ ఈస్ బెటర్ టు కిల్ ద పర్సన్ దాన్ ఐ విల్ గో టు జైల్, నాకు ఇబ్బంది లేదు, కానీ ఐ వాంట్ టు వీడి మీద ఎంత కక్ష ఉందని ఐ వాంట్ టు కిల్ హిమ్. అంటే అలాంటి ప్రవర్తన ఉన్నవాళ్ళు కూడా భగవద్గీత నిజంగా సీరియస్గా చదివితే వాళ్ళు మార్పు చెందుతారు. సో అంటే మనం జస్ట్ ఒక చిన్న జైల్లో ప్రచారం చేయడం చాలా కష్టం. కానీ మన భక్తులు అందరూ కూడా అలాంటి ప్రదేశాలకు వెళ్ళి కూడా ప్రచారం చేస్తున్నారు అన్నమాట. సో సేమ్ వే నిత్యానంద ప్రభు కూడా అలాంటి ప్రదేశాల్లో ఎవరైతే నార్మల్గా అసలు ఊహించలేరో అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి ప్రచారం చేసేవారు అన్నమాట. ఆయన ప్రచార శైలి కూడా చాలా సులువుగా ఉండేది.
ఏమనేవారు దించడం వెళ్ళిపోయి మా కీర్తన ప్లేయర్ కెన్ యు కాల్. సో ఆయన ప్రతి ఇంటికి వెళ్ళేవారు అనమాట నిత్యానంద ప్రభు. వెళ్ళి వెంటనే నాక్ చేసేవారు. నాక్ చేసి డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఏమనేవారు, హీ వాజ్ టు ఫాల్ డౌన్. ఎలాగా నిత్యానంద ప్రభు మన సన్యాసి ఎవరైనా వస్తే ప్రణామం చేస్తాం కదా, ఆ విధంగా ప్రణామం చేస్తూ ఏమనేవారు, ప్లీజ్ టేక్ ద హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ, ప్లీజ్ చాంట్ హరే కృష్ణ, టేక్ నేమ్ ఆఫ్ లార్డ్ గౌరాంగ అని ప్రార్థన చేసేవారు అనమాట. దట్ ఈజ్ హౌ యూస్ ప్రీచింగ్. అంటే మనం అనుకుంటాం, అరే వీళ్ళందరూ మనం ఎందుకు, మన సన్యాసి వస్తే బౌడౌన్ అవుతాము, కానీ మనం ఏమంటాం, నీకు గీత కావాలా తీసుకో, లేకపోతే వెళ్ళిపో. జనరల్గా వీఆర్ నాట్ బిహైండ్ పీపుల్. అంటే మనం వాళ్ళని తీసుకుని వాళ్ళు బతిమానం జనరల్గా. వీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫిలాసఫీ. వాళ్ళు నచ్చితే తీసుకుంటారు గీత కానీ భాగవతం ఏదైతే ఉందో, లేకపోతే వెళ్ళిపోతారు. అవునా కాదు? కానీ నిత్యానంద ప్రభు వాళ్ళని నిజంగా దే యూజ్డ్ టు ఫాలో అవుట్ అట్ దేర్ ఫీట్ అండ్ బెగ్ దెమ్ ప్లీజ్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని ఎంత నిజంగా యూ వాంట్ టు డెలివర్ దమ్ యాక్చువల్లీ. सो डोला तेल उठाए वाला गाना गा सकते हैं ना, नित्यानंद प्रभु वो है ना, अभिमान शून्य नित्य नगर, वो गाइए. यू हैव यू नो गाना पता है, गाइए इधर बैठ. हरि बोल. సో నిత్యానంద ప్రభు ఆ విధంగా ప్రచారం చేసేవారు అనమాట. ఆయన ప్రచారం శైలి చాలా సులువుగా ఉండేది, కానీ చాలా పవర్ఫుల్ అనమాట. సో నిత్యానంద అంటే మీనింగ్ ఏంటండి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నిత్యానంద? ఎనీబడి? ఎస్, అంతమంది చెప్పేస్తున్నారు. ఎవరన్నా హ్యాండ్ రైస్ మాత చెప్తున్నారు ఏదో మీరు? యా ఆల్వేస్. దాన్ని హ్యాపీ అంటే ఆల్వేస్ ఇన్ ఎక్స్టసీ. అంటే హ్యాపీ అంటే నార్మల్గా మనం, ఎక్స్టసీ అంటే ఇట్ లైక్ బియాండ్ హ్యాపీనెస్, రైట్? ఆల్వేస్ ఇన్ ఎక్స్టసీ అనమాట. నిత్యానంద, ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన నిత్యానందంలో ఉండేవారు అనమాట. ఎందుకని? చైతన్య మహాప్రభు నామం తీసుకుంటూ కృష్ణుని హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఎప్పుడు నిత్యానందంలో ఉండేవారు అనమాట. అందువల్ల వీళ్ళు ఏమంటారు, చైతన్య మహాప్రభు వీళ్ళిద్దరికీ కలిపి ఒక పోలిక చెప్పారు. మనం ఆకాశంలో చూస్తే పగలు ఎవరుంటారు? సూర్యుడు ఉంటాడు. అదే రాత్రి సమయంలో చంద్రుడు. కానీ ఇక్కడ చైతన్య చరితామృతంలో ఇలా చెప్పారు ఏంటంటే, వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందౌ సహోదితౌ గౌడోదయ పుష్పవంతౌ చిత్రం సందౌ తమోబుధౌ. ఇది చాలా ఫస్ట్ అధ్యాయం 2వ శ్లోకం ఇది. I offer my respectable obeisance to Lord Chaitanya and Lord Nityananda, who are like the sun and moon. They have risen simultaneously on the horizon of Gauda. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, సూర్యుడు చంద్రుడు పొద్దున ఒకరు ఉంటే పగలు ఒకరు ఉంటే రాత్రి వేరే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు ఈజ్ లైక్ సన్ అండ్ నిత్యానంద ప్రభు ఈజ్ లైక్ ద మూన్. ఎందుకని? నితాయ పలకమల కోటి చంద్ర సుశీతల. శీతల అంటే కూల్నెస్ అనమాట. అంటే ఎలాంటి సుశీతల అంటే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క చరణాలు ఎలాంటివి అంట, కోటి చంద్ర. అంటే ఒక చంద్రుడు ఉంటేనే ఎంతో చల్లగా ఉంటుంది నైట్ టైం. పగలు ఎంత వేడిగా ఉంటుందో మనకి విజయవాడ అయితే ఎవరికి చెప్పగలదు కానీ అదే చంద్రుడు ఉంటే ఎంత కూల్గా ఉంటుంది. అలాంటిది కోటి చంద్ర అంటే 1 మిలియన్ మూన్స్. సో అలాంటి మిలియన్ మూన్స్ ఉంటే ఎంత చల్లదనం ఉంటుంది. నితాయ యొక్క చరణాలు అంత చల్లగా ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ ద నిత్యానంద ప్రభు యొక్క ప్రత్యేకత అనమాట. సో మనకి స్వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞాన చక్షు అంటే జ్ఞానం యొక్క ఖడ్గం మనకు ఎవరిస్తారు? లార్డ్ భగవంతుడు ఇస్తాడు. కానీ యొక్క ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవడానికి ఎవరిస్తారు శక్తి? స్పిరిచువల్ మాస్టర్. స్పిరిచువల్ మాస్టర్ అంటే ఈజ్ ద లార్డ్ నిత్యానందాస్ ఎక్స్పాన్షన్. మన మొత్తం గురు పరంపర అంతా కూడా శ్రీ నిత్యానంద ప్రభు యొక్క, శ్రీ బలరాంజీ యొక్క కృప వల్ల మనకి ఆ యొక్క నాలెడ్జ్ ఏదైతే వస్తుందో గురు పరంపరలో మన వరకు వస్తుంది అనమాట. అంటే అందువల్ల నిత్యానంద ప్రభు ఎవరు? ఈజ్ ఆది గురు, ఈజ్ ద అల్టిమేట్ గురు ఆఫ్ ఆల్ ఆఫ్ అస్.
సో అందువల్ల ఇప్పుడు కృష్ణ సూర్య సమ మాయాహాయ అంధకార్, యహాన్ కృష్ణ తహాన్ నై మాయర్ అధికార్. అంటే కృష్ణుడు ఎవరు? సూర్య సమ. అంటే ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా ఈజ్ లైక్ ఎ సన్ అండ్ నిత్యానంద ప్రభు ఈజ్ లైక్ ద మూన్. సో సన్ ఈజ్ ద గివ్స్ ద జ్ఞానం. అంటే కృష్ణ చైతన్య మహాప్రభు ఈజ్ గివింగ్ ద నాలెడ్జ్. కానీ ఆ నాలెడ్జ్ మనకి అర్థం చేసుకోవడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు మనకి సహాయం? నిత్యానంద ప్రభు త్రూ గురు పరంపర. చూడండి మైక్ నేను చూపించు. అండ్ బలరాంజీని అనంతశేష అంటారు. ఎందుకంటారు ఏంటి తెలుసా మీకు? అనంతశేష, బలరాంజీని అనంతశేష అంటారు. అవునా కదా? ఇప్పుడు నిత్యానంద ప్రభు బలరాం ఉంది కదా. అనంత అంటే అన్లిమిటెడ్, అవునా కదా? ఇన్ఫినిట్ అనంత. శేష మీన్స్ కంప్లీట్. అంటే ఎప్పుడైతే అప్పుడు చైతన్యం అదే నిత్యానంద ప్రభు కానీ బలరాం జీ కానీ దే సర్వ్ కృష్ణ ఇన్ అన్లిమిటెడ్ వేస్ అండ్ కంప్లీట్లీ. అంటే అన్లిమిటెడ్గా సర్వ్ చేస్తారు. అంటే ఏ విధమైన లిమిట్ లేదు. ఫుల్గా అంటే భగవంతుడు ఎంతో ఆనందం, ఫుల్గా అంటే పూర్తి ఆనందం వచ్చేలా కృష్ణుడి సేవ చేస్తారనమాట. అండ్ నిత్యానంద ప్రభు యొక్క జన్మస్థలం తెలుసా మీ అందరికీ? వెళ్ళారు లాస్ట్ టైం ఎవరైనా? ఏకచక్ర పాస్ట్ టైం ఎలా వచ్చింది తెలుసుగా మీ అందరికీ? ఎలా వచ్చింది? ఈ ఫోటో చూసారా మీరు? దిస్ ఫోటో. ఈ ఫోటోలో ఏమైంది మీకు తెలుసు కదా స్టోరీ అంతా. సో భీష్ముడి వాజ్ ఫైటింగ్ అండి. ఎంత అంటే వీరోచితంగా పోరాటం చేశారంటే ఈ వాజ్ అబౌట్ టు కిల్ అర్జున. అప్పుడు ఏం చేశారు? కృష్ణుడు రథాంగ పాణి అంటే ఈ రథం యొక్క చక్రం ఒక రథం విరిగిపోయి పడిపోతే ఆ రథాన్ని యొక్క చక్రాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆపవా, నా యొక్క డ్యూటీని నువ్వు చంపేద్దామని చూస్తావని ఆయన కోపంతో భీష్ముని అటాక్ చేస్తారన్నమాట. అందువల్ల కృష్ణుడు ఏమంటే రథాంగ పాణి. పాణి అంటే ఆయన చేతిలో ఏముంది? రథ అంగ చక్రంనే రథాంగ పాణి అంటారు అనమాట. సో మరి ఆ పాస్ట్ టైంలో అది ఎలా ఎండ్ అయింది? భీష్ముడు కూడా వదిలేస్తాడు. ఎప్పుడైతే చూడండి భీష్ముడు ఆ బాణాలన్నీ వదిలేశాడు అక్కడ, అవునా కాదు? ఎప్పుడైతే కృష్ణుడు ఈ లిఫ్టెడ్ ఈజ్ విపన్ ఆర్ చక్ర, వెంటనే కృష్ణుడు ఎందుకు ఆ చక్రాన్ని ఎత్తాడు? ఆయన దగ్గర ఆల్రెడీ సుదర్శన చక్రం ఉందిగా. టైం లేదు ఆయన దగ్గర. మా డివోటీ ఇప్పుడే కాపాడాలి, సమయం లేదు. ఏదో నేను ఇప్పుడు అది లేట్ అయితే ఇప్పుడే నేను అర్జునుడు ఇప్పుడే కాపాడాలి అని ఉన్న చక్రాన్ని ఆయన ఎత్తుతాడు అనమాట. మరి ఎత్తిన తర్వాత భీష్ముడు ఆపేస్తాడు యుద్ధాన్ని. మరి అది సాయంత్రం అయిపోతుంది. అప్పుడు మరి ఎత్తిన దాన్ని కింద పడేటాడు కదా. సో దాన్ని ఆయన విసిరేస్తాడు అనమాట. ఎక్కడి నుంచి విసురుతాడు ఆయన? కురుక్షేత్ర, యూపీ. అది ఎగిరి ఎక్కడ పడుతుంది? వెస్ట్ బెంగాల్. ఏకచక్రధామ్. హరిబోల్. ఏకచక్రధామ్కి. సో అంటే ఏకచక్ర అంటే సింగిల్ చక్ర, అవునా కదా? తెలుగే కదా ఏకచక్ర. సో అందువల్ల ఈ కృష్ణుడే ఎక్కడైతే తను అవతరిస్తాడో బలరాంజీలాగా అది ఆయనే డిసైడ్ చేశాడు అనమాట. అక్కడి నుంచి ఆ చక్రం ఎగిరి మన బెంగాల్లో మిస్టీ ప్రదేశంలో పడిందనమాట. సో ఇది ఏకచక్రం యొక్క గొప్పదనం అనమాట అది. సో మనం నిత్యానంద తెలుసుకున్నాం. చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు కూడా రకరకాల డ్రామాస్, రకరకాల క్యారెక్టర్స్లో ఆయన అబ్జర్వ్ అయిపోయేవారు అనమాట. హీ వాజ్ లైక్ వెన్ హీ వాజ్ ప్లేయింగ్ లక్ష్మణ్ క్యారెక్టర్, ఆయన లక్ష్మణులాగా ఫీల్ అయ్యేవాడు అనమాట. హీ వాజ్ నిజంగా ఆ యుద్ధంలో లక్ష్మణ్ మూర్చిపోతాడు కదా, ఆ విధంగా మూర్చిపోయేవాడు అనమాట. కంప్లీట్గా లైఫ్లెస్. సో దట్ ఈజ్ నిత్యానంద స్పెషాలిటీ అనమాట, రైట్? సో చాలా పాస్ట్ టైమ్స్ ఉన్నాయి. ఒక పాస్ట్ టైం ఏంటంటే చైతన్య మహాప్రభు సన్యాసి తీసుకున్న తర్వాత ఆయన జగన్నాథపురి వెళ్తూ ఉంటారు. జగన్నాథపురి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు ఆయన వైష్ణవ సన్యాసి అయినా సరే ఆ కాలంలో పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన ఏకదండ సన్యాసి తీసుకుంటారనమాట. తీసుకుంటే నిత్యానంద ప్రభు ఒకసారి చైతన్య మహాప్రభు ఆ పడవలో బోట్లో ఉన్నప్పుడు నిత్యానంద పట్టుకోమని ఇస్తారు ఆ దండాన్ని. సో నిత్యానంద ప్రభు ఆ యొక్క స్టిక్తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఏంటి, నేను చైతన్య మహాప్రభుని లిఫ్ట్ చేస్తాను అనంతశేషులా. అంటే వాట్ ఎవర్ చైతన్య మహాప్రభు సర్వీస్ ఏదైతే ఉందో అన్నీ కూడా నేనే. అంటే ఇప్పుడు మనం హారతి చేస్తామా,
హారతి పారఫల్యాల నుంచి భగవంతుడు వేసే గార్లాండ్, ఆయనకున్న బెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ బలరాం ఆర్ నిత్యానంద. అంటే నేను అన్ని రకాలుగా స్వామి గారిని సేవించుకుంటున్నాను, నేను నా మీద భగవంతుడు పెట్టుకున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ స్టిక్తో మాట్లాడుతున్నాను అనమాట, ఆ యొక్క దండంతో మాట్లాడుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? నిన్ను మా స్వామివారు మొయ్యాలా నేను అంటే లైక్ దీన్ని ఏమంటారంటే ఒక స్పెషల్ రస అన్నమాట నిత్యానంద ప్రభు. ఎందుకు నేను చైతన్య మహాప్రభుని ఎందుకు మోయాలి? మా స్వామివారికి నువ్వు కష్టం కలిగిస్తున్నావు నేను అని ఆ యొక్క దండాన్ని తిడుతూ ఉంటారన్నమాట. ఆయన అంటే అపహాస్యం చేస్తున్నారు, అది కూడా భక్తి భావంతో అని. చైతన్య మహాప్రభు టాప్ మోస్ట్ సన్యాసి, ఆయన ఇలాంటి దండాలు ఇవన్నీ మోయాల్సిన అవసరం లేదు, దండం కమండలు ఏం అవసరం లేదు ఆయన అని. ఆయన ఏకదండ సన్యాసి కదా, త్రిదండ సన్యాసి అని చెప్పి ఆ దండాన్ని 3 ముక్కలుగా విరిచేసి నదిలో పారేస్తారు అన్నమాట. దాన్ని దండభంగ స్థానం అంటారు, మన ఒడిస్సాలో ఉంది అది. సో అది చైతన్య మహాప్రభు అంటే ఎప్పుడు కూడా నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుకి ఏ విధంగా సేవ చేయాలి అని చూస్తూ ఉంటారు అన్నమాట. అది ఆయన ఎప్పుడు కూడా తన సేవలో ఎప్పుడు అలసిపోరు అండ్ ఎలా సేవ చేయాలో ఎప్పుడు ఆలోచిస్తారు అన్నమాట. అందువల్ల ఈజ్ వాట్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ సర్వైటల్ ఫుడ్ హెడ్. సేవ్య భగవాన్, సేవక భగవాన్. సేవ్య భగవాన్ ఎవరు? లార్డ్ చైతన్య ఆర్ కృష్ణ. అండ్ సేవక భగవాన్ ఎవరు? బలరామ ఆర్ నిత్యానంద. గుర్తుపెట్టుకుంటారా? సో అదేవిధంగా జనరలీ గురు ఈజ్ మోర్ మర్సిఫుల్ దెన్ లార్డ్. ఎందుకని? నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మనం వీ హ్యావ్ టు హయ్యెస్ట్ ప్యూరిటీ, ఎంతో ప్యూరిటీ ఉండాలి. కానీ గురువు దగ్గరికి వెళ్ళాలంటే అట్లీస్ట్ గురువు గారు తెలుసు మనలో ఎన్నో అనర్థాలు ఉన్నాయి, ఈ వ్యక్తికి నేను శరణ్ ఇవ్వకపోతే, నేను ఆయనకి భగవంతుడి జ్ఞానం ఇవ్వకపోతే వాడు మా భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. సో అందువల్ల గీతలో, భగవద్గీతలో చెప్పినా సరే, భగవద్గీతలో భగవంతుడు ఏమంటారు? ఐఎమ్ కాస్టింగ్ దిస్ ఎన్వియస్ పీపుల్ ఇన్ ద వూమ్స్ ఆఫ్ హెల్లిష్ ప్లానెట్స్ అని. ఈ డిస్కార్డ్స్ ఆల్ ఎన్వియస్ పీపుల్ని కృష్ణుడు వదిలేస్తాడు. కానీ భక్తులు ఏం చేస్తారు? భగవంతుడి యొక్క నిజమైన హృదయాన్ని అర్థం చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు? అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి కూడా, అంటే మెటీరియల్ వరల్డ్లో వీఆర్ ఎన్వియస్ ఆఫ్ కృష్ణ. మనం కృష్ణుడి పట్ల ఈర్ష్యతో మనం భౌతిక ప్రపంచానికి వచ్చాం. కానీ ఇలాంటి ప్రదేశంలో కూడా భక్తులు వెళ్ళి ఏం చేస్తారు? ప్రచారం చేస్తారు, వాళ్ళకి భగవద్గీత భాగవతం ఇస్తూ వాళ్ళని మళ్ళీ భక్తి మార్గంలో తీసుకొని ప్రయత్నిస్తారు అన్నమాట. కానీ సో అదేవిధంగా ఇక్కడ మనము చైతన్య మహాప్రభుతో ఉన్న అసోసియేట్ ఎవరైనా కాళకృష్ణదాస్. ఆయన చైతన్య మహాప్రభుతో సౌత్ ఇండియా టూర్, అంటే ఇప్పుడు ఆయన ఇలాగా మన మంగళగిరి మొత్తం కొవ్వూరు అలాగా సౌత్ ఇండియా టూర్లో వెళ్ళినప్పుడు ఆ కాళకృష్ణదాస్ గెట్ అట్రాక్టెడ్ బై భట్టహారీస్ సౌత్ ఇండియా వెళ్ళినప్పుడు అన్నమాట, కిందకి వెళ్ళినప్పుడు. సో చైతన్య మహాప్రభు అతన్ని రక్షిస్తారు. రక్షించిన తర్వాత ఆయన మళ్ళీ సేఫ్గా మళ్ళీ ఒడిస్సా తీసుకెళ్తారు అనమాట, మళ్ళీ పూరి తీసుకెళ్తారు. పూరి తీసుకెళ్ళి నిత్యానంద కూడా పిలుస్తారు, ఈ టేక్ యువర్ కాళకృష్ణ, ఐ డోంట్ వాంట్ హిమ్, యూ టేక్ హిమ్, నా దగ్గర పెట్టద్దు, నువ్వు తీసుకెళ్ళిపోమంటారు. అంటే లార్డ్ హెజ్ రిజెక్టెడ్, అంటే భగవంతుడు ఆయన రిజెక్ట్ చేస్తాడు, నాకు వద్దు. కానీ నిత్యానంద ప్రభు ఏం చేస్తారు? ఆయన ఎనీ ఆన్సర్? ఆయన్ని ఏం చెప్తారంటే, ఇప్పుడు ఈజ్ వెరీ, ఆయన చాలా బాధతో ఉన్నాడు కాళకృష్ణదాస్. ఎందుకని? అరే నేను చైతన్య మహాప్రభు సేవకు పంపించారు, కానీ నేను సేవాపరాధం అయిపోయింది నాతో, ఐ కుడ్ నాట్ సర్వ్ ప్రాపర్లీ అని చాలా ఆల్రెడీ బాధతో ఉంటాడు, చాలా పశ్చాత్తాపంతో ఉంటాడు ఆ కాళకృష్ణదాస్. అయినా సరే చైతన్య మహాప్రభు ఆయన్ని సేవను తీసేస్తారు. కానీ అప్పుడు గురువు రూపంలో ఉన్న నిత్యానంద ప్రభు ఏం చేస్తారు? ఆయన్ని సో మన భగవంతుడే రిజెక్ట్ చేస్తే ఎలా అని ఆయనకి ఏం చేస్తారంటే, నీకు ఎంతో గొప్ప అదృష్టం ఉంది, ఎందుకని నువ్వు స్వయంగా మహాప్రభువుతో అన్ని ప్రదేశాల్లో సందర్శించి ఆయన లీల నీకు మాత్రమే తెలుసు. సో నువ్వేం చేస్తావు? ఈ లీలలన్నీ కూడా నువ్వు నవదీప్ వెళ్ళు, నవదీప్లో మాయాపూర్లో యూ కాల్ ఆల్ ద డివోటీస్ ఆఫ్ లార్డ్ చైతన్య, అక్కడ నువ్వు ఈ లీలలన్నీ వాళ్ళకి సచీమాత అందరికీ నువ్వు బోధించు, అంటే ఎక్స్ప్లెయిన్ చేయి. ఏదైతే చైతన్య మహాప్రభు లీలను నువ్వు చూసావో నీ కంటితో, నువ్వు ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పు అని మంచి సేవ ఇస్తారనమాట. అంటే ఆయన అరే నా సేవ లేకుండా పోయిందని బాధపడుతున్న వ్యక్తిని ఇంత గొప్ప సేవ ఇస్తారు. ఎందుకని? ఆ సేవ వేరే ఎవరో చేయలేరు, అలాంటి సేవ కాళకృష్ణదాస్కి ఇస్తారనమాట. అంటే గురువు ఆల్వేస్ థింకింగ్ ఎలా మన సేవలో మనని వినియోగించాలి, మన భగవంతు సేవలో ఎలా ఉంచాలి. అంటే కొంతమంది అనుకుంటారు గురువు అంటే
దీక్షా గురువు మాత్రమే. అది అది ఐ కెన్ సే ఇట్ ఇస్ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్. అంటే ఇప్పుడు మనం మొత్తం పరంపర చూస్తే మన పరంపరే శిక్షా పరంపర, శిక్షా ప్రముఖ పరంపర. అంటే ఇప్పుడు మన ఎంటైర్ పరంపరలో ద కామన్ ఈజ్ శిక్ష. దీక్ష సమ్ టైమ్ ఇట్ ఈస్ దేర్, సమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ దేర్. అవునా కదా? ఇప్పుడు మీరు పరంపర చూస్తే గురు పరంపరలో లైక్ ద భక్తి వినోద్ ఠాగూర్ గురు ఈజ్ సంబడి ఎల్స్ దీక్ష, బట్ ఈస్ టేకింగ్ శిక్ష ఫ్రమ్ ఎవరు జగన్నాథ్ దాస్ బాబాజీ మనం తీసుకున్నాను. అంటే మన సంప్రదాయంలో ఏంటంటే శిక్ష ఈజ్ ద టాప్ మోస్ట్ థింగ్. ఎందుకని శిక్ష ఈజ్ ద భాగవద్గీత అండ్ దీక్ష ఈజ్ మోర్లీ ఫిట్ ఇన్ పంచరాత్రిక. ఇట్స్ మోర్ పంచరాత్రిక, ఇట్స్ లైక్ రిచువల్. సో ఇప్పుడు ఎవరైతే రిచువల్ ఈజ్ టు సపోర్ట్ ద భాగవద్గీత, అంటే పంచరాత్రిక విధి ఏం చేయాలి, భాగవద్గీతని సపోర్ట్ చేయాలి, అంతేగాని సూపర్ సెట్ చేయకూడదు. అర్థమైనా? అంటే పంచరాత్రిక విధి నేను చేస్తున్నాను, నేను భాగవద్గీత చేయను, దెన్ ఇట్ ఈజ్ ఇన్కంప్లీట్ అంటే దాని యొక్క పర్పస్ లాస్ అవుతుంది అన్నమాట. అంటే ఎవరైనా డీటీ వర్షిప్ చేస్తున్నాను, నేను భాగవతం చదవను, నేను రోజు 3 సార్లు డీటీ వర్షిప్ చేస్తాను, నేను భగవద్గీత చదవను అని హరినామం చేయను అంటే అది సరైన అవగాహన కాదు. సో అందువల్ల ఎవరైనా నేను ఐ గాట్ దీక్ష, ఐ గాట్ నేమ్, నేను ఎవరిని ఫాలో అవ్వలేదు, ప్రెసిడెంట్ అక్కర్లేదు, మేనేజర్ అక్కర్లేదు, ఎవరు టెంపుల్ అక్కర్లేదు, ఐ గాట్ దీక్ష, ఐ గాట్ కనెక్టెడ్ పరంపర, దట్ ఈస్ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్. అది సరైన అవగాహన కాదు. సో యువర్ కనెక్షన్ టు పరంపర ఈజ్ అ మూమెంట్ బై మూమెంట్ చాయిస్. అగైన్ అర్థమైందా? అంటే మనము పరంపర కనెక్ట్ అవ్వడం అనేది ఒక ఈవెంట్ కాదు. ఈవెంట్ అంటే ఏంటి? ఈ రోజు మీ బర్త్డే, అదొక ఈవెంట్ అయిపోయింది, రోజు బర్త్డే ఉండదు కదా. కానీ గురు పరంపర కనెక్షన్ అవ్వడం అనేది అది ఈవెంట్ కాదు, ఇట్స్ ఎ ప్రాసెస్. ప్రాసెస్ అంటే ప్రతిరోజు జరిగేది. అంటే హరినామం చేయడం అనేది ఏంటి? ప్రతిరోజు చేయాలి, అంతే ఒకరోజు చేశాను అయిపోయింది అనుకోవడం కుదరదు కదా. సో ఇట్స్ ఎ ప్రాసెస్. సో పరంపర కనెక్షన్ అనేది ఒక స్టాంప్ కాదు. ఇవాళ ఈ పేపర్ తెచ్చారు, స్టాంప్ వేసాం, సైన్ చేసాం, మీ దీక్ష, యు గాట్ సమ్ నేమ్. అది ఒక ఇన్సిడెంట్ అంతే. అది దీక్ష అనేది ఒక సెరమనీ. కానీ నిజంగా దీక్షని నువ్వు కావాలంటే ఏం చేయాలి? ఎవ్రీడే హౌ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ శిక్షా గురుస్ అండ్ దీక్షా గురు బోత్. అండ్ జనరల్గా ఇస్కాన్ మనం చూస్తే, నేను నేషనల్ ఆఫీస్లో చేస్తాను కాబట్టి ఇస్కాన్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఈస్ గివెన్ టు ద లోకల్ టెంపుల్. ఎందుకంటే మన పద్ధతే అది, మన శిక్షా పరంపర, నాట్ దీక్షా పరంపర. అంటే నేను ఒక వ్యక్తి మీద సర్వీస్ చేస్తున్నాను, ఆ వ్యక్తి నా గురువు యొక్క డిసైబుల్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఈ షుడ్ బి కనెక్టెడ్ గురు పరంపర. ఆయన మన ఇస్కాన్లో ప్రాపర్గా దీక్ష తీసుకున్న వ్యక్తి అయి ఉండాలి, అంతేకాని నా గురువు నుంచే దీక్ష తీసుకోవాలి, లేకపోతే నా గాడ్ బ్రదర్ ఉండాలి అనుకోవడం అనేది అది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదన్నమాట. ఇట్స్ ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్. బట్ ఆల్ షుడ్ బి కనెక్టెడ్ శిల ప్రభుపాద్ కనెక్షన్ ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళ కింద సేవ చేస్తే వీఆర్ సర్వింగ్ గురు పరంపర, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఎవరైతే నాకు ఐ గాట్ గురువు దీక్ష అయిపోయింది, నేను టెంపుల్ రావక్కర్లేదు, ఐ కెన్ చాంట్ అట్ మై హోమ్, ఐ కెన్ డూ అని అనుకుంటే దట్ ఈజ్ అంతే, అక్కడే మన అడ్వాన్స్మెంట్ ఆగిపోతుంది. ఎందుకని శిల ప్రభుపాదులు ఏమన్నారు? ఇఫ్ ఎనీవన్ థింగ్స్ ఐ కెన్ అడ్వాన్స్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ ఎలోన్ అంటే నేను భక్తి చేయగలను, నాకు భక్తుల సాంగత్యం అవసరం లేదు అని అనుకుంటే ఈజ్ ఇన్సేన్ అంటే ఈజ్ అ క్రాక్ ఫెలో అన్నమాట. ఎవడైతే అలా అనుకుంటాడో నేను చాలా అడ్వాన్స్ అయిపోయాను, ఇప్పుడు నేను మాధురి కాంతమణి చదువుతున్నాను, లేకపోతే గోస్వామి బుక్స్ చదువుతున్నాను, నాకు భగవద్గీత భాగవతం ఇవన్నీ కూడా నియోఫైట్స్కి అని ఎవరైనా అనుకుంటే దే ఆర్ ఆల్రెడీ గాన్ క్రేజీ. అంటే వాళ్ళు సో అందువల్ల ఏంటంటే మన నిత్యానంద ప్రభు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము మన శిక్ష ఏదైతే దీక్షా గురువుకి ఏదైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ మన శిక్షా గురువు కూడా ఇవ్వాలి. ఎందుకని అవర్ పరంపర ఇస్ అ శిక్షా బేస్డ్ పరంపర, నాట్ దీక్షా బేస్డ్. దీక్ష అందువల్ల దెర్ ఇస్ అ స్క్రిప్చర్ విచ్ సేయింగ్, ఇప్పుడు నిజంగా నువ్వు హరినామ శుద్ధంగా చేయగలిగితే, అంటే నువ్వు టెంపుల్కి వచ్చి ఎవరైతే మన నుంచి మాల తీసుకుంటారో దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ దర్ భక్తి. అంతేగాని దీక్ష అయిన తర్వాతే నా భక్తి స్టార్ట్ అవుతుంది అనుకోవడం అనేది కూడా ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్. అంటే ఎవరైనా వచ్చారు, ఇప్పుడు యూత్ ప్రీచింగ్ చేస్తున్నారు, పాపం వాళ్ళందరూ జపం చేస్తున్నారు, అంటే వాళ్ళకి హార్ట్ శుద్ధం అవ్వట్లేదా అకార్డింగ్ టు యువర్ నియోఫైట్ అండర్స్టాండింగ్? చాలామంది ఈ నియోఫైట్ అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. దీక్ష అయితేనే నేను అడ్వాన్స్ అవుతాను. దీక్ష ఈజ్ అది ఒక నీకు హెల్పింగ్ చేసే పద్ధతి, అంతేగాని దట్ ఈస్ నాట్ రిప్లేస్మెంట్. అంటే భక్తులకు సాంగత్యం తీసుకోవడానికి, భక్తులు సేవ చేయడానికి, వైష్ణవ సేవ చేయడానికి, భగవంతుడు సేవ చేయడానికి దీక్ష ఈజ్ నాట్ ఎ ప్రీ క్వాలిఫికేషన్.
ఇప్పుడు ఎవరైతే మన ప్రభుపాదులో చెప్పారు, ఎవరైతే డీటీ వర్షిప్ చేస్తారో, విగ్రహారాధన చేస్తారో, ఎవరైతే టెంపుల్ హాల్ క్లీన్ చేస్తారో, ఇప్పుడు వాడికి ఒకటే కాన్షియస్నెస్ ఉంటే దే బోత్ విల్ అడ్వాన్స్ సేమ్, నో డిఫరెన్స్. ఇట్స్ యాబ్సల్యూట్. అంటే భక్తి ఇస్ యాబ్సల్యూట్ అన్నమాట. అంటే నీకు నిజంలో నేను భగవంతుడి యొక్క మందిరాన్ని నేను క్లీన్ చేస్తున్నాను అనే కాన్షియస్లో చేసామనుకోండి, యూ విల్ అడ్వాన్స్ మోర్. సంబడి మే బి డూయింగ్ డీటీ వర్షిప్, కానీ నన్ను ఎంతమంది చూస్తున్నారు, నన్ను ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు అనుకున్నారు అనుకోండి, దెన్ యూ నాట్ అడ్వాన్సింగ్. అంటే మన భక్తులు ముందుకు వెళ్తారు. ఎందుకని డీటీ వర్షిప్ హ్యాస్ టు బి డివెన్ డన్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గురు. అందువల్ల మనము చూస్తే డీటీ వర్షిప్ చేసే పూజారి గురు మహారాజ్ ఒక పిక్చర్ పెట్టుకుంటారు. ఈ ఆల్వేస్ టేక్ పర్మిషన్ ఆఫ్ గురు అండ్ దెన్ పరంపర అండ్ సర్ రాధాకృష్ణ. అవునా కాదు? కానీ ఎవరైనా అనుకుంటారు నన్ను ఎవరు ఫోటో తీస్తున్నారు, నన్ను బాగా కవర్ అవుతున్నారో వీడియోలో లేదు, నన్ను ఎవరైనా గ్లోరిఫై చేశారా, ప్రభుజీ చాలా బాగా డీటీ వర్షిప్ చేశారు, చాలా బాగా డ్రెస్సింగ్ చేశారు అనుకుంటే ఆ కాన్షియస్నెస్ అనేది వీ కాంట్ అడ్వాన్స్ సో మచ్. ఓకే, వీ గెట్ ద క్రెడిట్, కానీ అడ్వాన్స్ అనేది మినిమల్గా ఉంటుంది. కానీ ఎవరైతే ఆ యొక్క హ్యాపీగా మన మందిరాన్ని మార్జనం చేశాడు, క్లీనింగ్ చేశాడు అనుకోండి, ఫర్ ప్లెజర్ ఆఫ్ లార్డ్ అండ్ డివోటీస్ అండ్ ద శిక్షా గురుస్, వాళ్ళు ఇంకా పవర్గా ఇంకా ఎక్కువ అడ్వాన్స్ అవ్వగలుగుతున్నారు. సో అందువల్ల మనకి ఏదైతే ఇక్కడ సేవ ఇస్తున్నారో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బలరాంజీ, నిత్యానంద ప్రభు అండ్ మన శిక్షా గురుస్. సో అందువల్ల మన మైండ్లో ఇది ఫిక్స్గా ఉండాలి. అప్పుడే మనం చేసే ప్రతి సేవ కూడా భగవంతుడి వరకు వెళ్తున్నాం అన్నమాట. అంతేగాని నేను ఓన్లీ నా గురువుగారు చెప్పినట్టు చేస్తాను, నేను లేకపోతే నాకు అవసరం లేదు అని అనుకుంటే దట్ ఈస్ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్. సో లార్డ్ నిత్యానంద ఈజ్ అంత మర్సిఫుల్ ప్రీచర్ అనమాట. ఈజ్ ఎ వెరీ మర్సిఫుల్ ప్రీచర్. సో నిత్యానంద ప్రభు కూడా చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు ఒక ప్రెడిక్షన్ ఇచ్చారనమాట. ఏం ప్రెడిక్షన్ ఇచ్చారు? కేహ నాచ కేహ గయ శ్రీకృష్ణ గోపాల్ ప్రేమే తబాశీల లోక శ్రీ వృందావన్ देखी नित्यानंद प्रभु कहे भक्त गणे देखी नित्यानंद प्रभु कहे भक्त गणे यही रूपे नित्यागे हवे ग्रामे ग्रामे అంటే ఏ రూపే నృత్య ఆగే హవే గ్రామే గ్రామే. అంటే ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభు ఎంతో తన్మయత్వంతో హరినామం జపం చేసి చాంటింగ్ చేసేవారు అనమాట, హరినామ సంకీర్తనం. ఈ హరినామ సంకీర్తనం అనేది ఈ విధంగా హవే గ్రామే గ్రామే అంటే ప్రతి గ్రామంలో కూడా ప్రతి నగరంలో కూడా ఈ విధంగా హరినామ సంకీర్తనం అవుతుందని ఎవరు చెప్పారు? నిత్యానంద ప్రభు చెప్పారనమాట. అందువల్ల గౌరాంగ లార్డ్ నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు వీళ్ళిద్దరూ కాళ్ళు సంకీర్తనైక పితరవు. ఎవరన్నారు వీళ్ళని? ఆజాను లంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైక పితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మ పాలౌ. సో ఈ విధంగా శ్లోకలు ఏం చెప్పారంటే ఈజ్ ద దేర్ సంకీర్తనైక పితరవు అంటే వీళ్ళు సంకీర్తన యొక్క ఫాదర్స్ అనమాట. ఎవరు? చైతన్య మహాప్రభు అండ్ నిత్యానంద ప్రభు. వాళ్ళ ద్వారానే మనకి వీఆర్ ఏబుల్ టు ఇప్పుడు మనకి ఏదైతే హరినామం చేస్తున్నామో వాళ్ళ ద్వారా మనకు వచ్చిందనమాట. సో నిత్యానంద ప్రభు ఏం చేస్తారు? గురువు మనకి ఈజ్ గివింగ్ ద హోప్ ఆన్ కృష్ణ ప్రొటెక్షన్ అండ్ అష్యూరెన్స్. అంటే మనకి గురువులు ఏం చేస్తూ ఉంటారు, మనలో అనర్థాలు ఉంటాయి, వాళ్ళకి తెలుసు దిస్ ఫెలో హ్యాస్ దిస్ ప్రాబ్లం. కానీ గురువుగారు ఏం చేస్తారు, మనలో ప్రాబ్లమ్స్ని కొంచెం పక్కన పెట్టి మనకి పాజిటివ్ ఎంగేజ్మెంట్ ఎలా ఇవ్వాలి, నీలో ఉన్న గొప్పతనాన్ని ఆయన ఎంగేజ్ చేస్తారు. లైక్ శ్రీల ప్రభుపాద్ ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఒక హిప్పీ వచ్చాడు అనమాట, లెక్చర్ ఇస్తున్నాడు. ఒక హిప్పీ వచ్చి ప్రభుపాద్ ఐ బ్రాట్ టాయిలెట్ పేపర్, ఒక రోజు తీసుకొచ్చి ఐ బ్రాట్ టాయిలెట్ పేపర్ అంటే, అరే ఐఎమ్ సిట్టింగ్ ఇన్ భాగవతం క్లాస్, నువ్వు టాయిలెట్ పేపర్ తీసుకొస్తావా అని ఆయన తిట్టి తరివేలేదు. ఆయన ప్రభుపాద్ రికగ్నైజ్ యూ వాంట్ టు సర్వ్. ఆయన్ని పిలిచి ఆయన థ్యాంక్ యూ చెప్పి అక్కడ పెట్టు అని అతనికి తర్వాత క్లాసులో ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళు అందరినీ కూడా ప్రభుపాద్ గారు హిప్పీస్ టు హ్యాపీస్ తయారు చేశారనమాట. కానీ మనలాంటి నియోఫైట్ పీపుల్ ఏమంటారు, అరే వాట్ ఈస్ దిస్ ఐఎమ్ గివింగ్ భాగవతం జస్ట్ గెట్ లాస్ట్ అని తరవేజ్. కానీ వాళ్ళలో ఒక్కొక్క స్పార్క్ని ఫ్యాన్ చేసి దాన్ని ఒక ఇట్స్ లైక్ ఎ ఫైర్, ఈ కన్వర్టెడ్ టు ఎ ఫైర్, సంకీర్తన ఫైర్. అది గురువుగారి యొక్క గొప్పదనం అన్నమాట. మన గురువుగారు, మన పరమ గురువు గారు, మొత్తం నిత్యానంద ప్రభు వీళ్ళందరూ కూడా చేస్తుంది ఏంటంటే మనలో ఉన్న లిమిటెడ్ భక్తిని దే ఆర్ కన్వర్టింగ్ టు ఎ బిగ్ స్పార్క్. అందువల్ల వీ షుడ్ నాట్, మన శిక్షా గురువుని దీక్షా ఇద్దరిని మనం సీరియస్గా మనం వీ ట్రై టు ప్లీజ్ దెమ్.
ఇప్పుడు మనము వెన్ వి చాంట్ యస్య ప్రసాదం భగవత్ ప్రసాదం యస్య ప్రసాదం నగతి కుతు అంటే ఇప్పుడు దట్ రిఫర్స్ టు బోత్ అవర్ శిక్షా గురుస్ అండ్ దీక్షా గురుస్. ఎందుకని ఇఫ్ యువర్ దీక్షా గురు ద రిపోర్ట్ కోసం శిక్షా గురువు ఉంది. అంటే మనకు దీక్షా గురువు ఉన్నా సరే మన శిక్షా గురువు అదే అప్సెట్ అనుకోండి, గురుగారు వచ్చి అడుగుతారు ఈయన ఎలా చేస్తున్నాడు సర్వీస్ అంటే, గురు మహారాజ్ మీరు వచ్చినప్పుడు మాత్రమే వస్తాడు, లేకపోతే ఆయన కనిపించడు, ఈజ్ నాట్ దేర్. సో దట్ ఈస్ గాన్, దట్ యస్య ప్రసాద్ భగవత్ ఇస్ గాన్. అంటే దట్ ఈస్ ద ప్రీ రిక్వెసిట్ ప్లీజింగ్ అవర్ లోకల్ డివోటీస్. ఇట్స్ నాట్ ఏ ఆబ్లిగేషన్. నిజంగా మనం భక్తిలో ముందుకు వెళ్ళాలంటే దట్ ఈస్ ద ప్రాసెస్. ఇది మనము ఎవరి మీద ఫోర్స్ చేసి ఇదేదో ఏంటారు దాన్ని ఏదో చైన్లు పెట్టేసి లేదా ఏదైనా డిఫైన్ చేయట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు యువర్ చాంటింగ్. అందుకు ప్రభుపాద గారు ఏం చేశారు, శిక్షాష్టకంలో ఇచ్చారు, తర్వాత ఈ మంగళారతిలో భాగంగా ఇచ్చారు గురువుగారి సేవ ఏంటి, గురు పరంపర సేవ ఏంటి. అంతేగాని ఇదేదో ఎవరి మీద ఇంపోజిషన్, ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్ ఇంపోజిషన్. మీకు ఎవరైతే భక్తిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో దిస్ ఇస్ ద ప్రాసెస్. ప్లీజింగ్ ద డివోటీస్, ప్లీజింగ్ అవర్ శిక్షా గురుస్ అండ్ ప్లీజింగ్ అవర్ దీక్షా గురుస్, ఆల్ టుగెదర్ వి ఆర్ డన్స్. సో దిస్ ఈజ్ వాట్ లార్డ్ నిత్యానంద ఇస్. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆర్ వీ కెన్ టేక్ ఎ పాజ్, దెన్ వీల్ సింగ్ వన్ వైష్ణవ గీత్. దీపాంకర్ బాబు ఉన్నాడు. యాక్చువల్లీ మైక్ లేదు, ఇందాక పాడదాం అనుకున్నాను. ఇప్పుడు దీపాంకర్ బాబు టెన్షన్. ఎనీ క్వశ్చన్స్? ఆర్ విల్ సింగ్ వన్ మోర్ భజన్ అండ్ విల్ టేక్. ఎస్, ఎవరైనా షేర్ చేస్తారా వాట్ వి డిస్కస్? ఎస్ మాతాజీస్, ఏమైనా అర్థమైందా? విల్ బిఫోర్ ప్రభు కమ్స్ విల్ షేర్ 2-3 పాయింట్స్ బికాస్ రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 1 hour మనం ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం, బట్ వాట్ యూ అండర్స్టాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ చెప్పండి. ఓకే, ఆనంద్ శేష్ అంటే ఏంటి? ఆనంద్ శేష్ ఈజ్ అన్లిమిటెడ్, శేష మీన్స్ ఫుల్లీ. అంటే నిత్యానంద ప్రభు ఎలా సర్వీస్ చేస్తారు? అన్లిమిటెడ్గా సర్వీస్ చేస్తారు, ఫుల్గా సర్వీస్ చేస్తారు. మళ్ళీ సగం సగం చేసి వెళ్ళిపోతారు మొత్తం, రైట్?